ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు సంఘాలలో అన్ని కాదు, కొన్ని సంఘాలలో లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, పాత నిబంధన చదవరు వాళ్ళు. కాబట్టి అంటే యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. యేసుక్రీస్తు తెలియదు కాబట్టి వారు బోధించే బోధ ఏం చెప్తారంటే, పంపబడిన ఒక వ్యక్తి అని బోధిస్తారు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పరు వాళ్ళు. ఆయన ఇప్పుడు చూడండి, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలోనే యేసుక్రీస్తున్నాడు. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. కొలస్సా పత్రిక 1:16 చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. ఎవరిని బట్టి, ఎవరి ద్వారా సృజింపబడింది? యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రస్తావన అదే. ఆ వర్డ్స్ క్రైస్ట్ ఈజ్ సుప్రీం. సుప్రీం అంటే ఇంకా అర్థం ఏంటంటే, ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని అర్థం. ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు? ఆయనే సృష్టికర్త. హీఈస్ క్రియేటర్, హీఈస్ ప్రిజర్వర్ అండ్ హీఈస్ డిస్ట్రాయర్.